ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అంతా తన వెనుకే ఉన్నందునే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారని మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి అంటున్నారు. తమ ముగ్గురు సోదరులపై విపక్షాలు అడ్డుగోలుగా మాట్లాడతాయే తప్ప అందులో వాస్తవం లేదన్నారు. ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కూటమి అభ్యర్థులను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కూటమి ఎన్ని కుట్రలు పనినా విజయం తనదే అంటున్న వై బాలనాగిరెడ్డితో మా ప్రతినిధి బసవరాజు ఫేస్ టు ఫేస్. మంత్రాలయం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా వై బాలనాగిరెడ్డి 4వసారి నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన ఈయన 4వసారి గెలిపే ధ్యేయంగా ప్రజలు వెళ్తున్నాడు. ఆయన అభిప్రాయం ఎలా ఉంది, ప్రజల్లో ఆయనకు ఆదరణ ఎలా ఉంది, ఆయన మాటలో కనుక్కుందాం. సార్ చెప్పండి సార్. ప్రజాదరణ అనేది ఇప్పుడే మీరు చూశారు. ప్రజలు న్యాయానికే ఉన్నారు. తప్పకుండా 4వసారి నన్ను ఎమ్మెల్యేగా మళ్ళీ అసెంబ్లీలో కూర్చోపెడతారు. తప్పకుండా 4వసారి కూడా మా మంత్రాలయం ప్రజలు ప్రతి అక్క చెల్లెలు అవ్వ తాతలు యువకులు అన్ని వర్గాల వారు నాకు సహకరించి తప్పగా రేపు వచ్చే 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకి ఓటే కొట్టడమే కొడతారు. చూడండి, గుర్తుపెట్టుకోండి. నా నియోజకవర్గంలో ఎవరిని ఇచ్చేసే ప్రసక్తే లేదు. అలాంటి నియోజకవర్గం నా మంత్రాలయం నియోజకవర్గం అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. అన్ని వర్గాల నుంచి అశేష ప్రజాదరణ వచ్చింది, అభిమానులు వచ్చారు, క్యాడర్ వచ్చారు. సార్ మీ ఫీలింగ్ సార్? నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ, నా ఓసీ సోదరులు అందరిని అనుకున్నారనే నేను చెప్పుకుంటుండేది. వాళ్ళు ఉన్నానికే 3 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, యాక్ట్రిక్ ఎమ్మెల్యే. 4వసారి కూడా అఖండ మెజార్టీతో గెలుస్తాను. 2009, 2014 సార్ మీరు ఎమ్మెల్యే అయ్యారు. బట్ పైన అధికారంలో మీ ప్రభుత్వం లేదు. అప్పుడు ప్రజలకి సరైన రీతిలో చేయలేదు అభివృద్ధి అనే ఒక ఏదన్నా మీకు లోటు కనిపించింది? ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు నా ప్రజలకు నేను న్యాయం చేయలేదు, నాకు లోటు అనిపించేది. నిజంగా చెప్పాలంటే ప్రతిపక్షంలో ఉన్నా ఏదైనా ప్రతిపక్షంలో పని చేయాలంటే అధికారులకు అడ్డుపడేవాళ్ళు, ఏ ఒక్క పని చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నా జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, ప్రతి ఒక్కరూ మనకి పార్టీలకు అతీతంగా పనిచేయాలి, మనము వాళ్ళకి మనం చేయకూడదు, ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేకి ఉంటుందని చెప్పడం జరిగింది. కూడా నా నియోజకవర్గంలో అడగబానండి, ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యాలు చేసామా, ఏ ఒక్కరితో రూపాయి తీసుకున్నానా, ఏ ఒక్కరితో చెప్తారు. లాస్ట్కి చంద్రబాబు నాయుడు కూడా మా సోదరుల్ని నన్ను కలవరిస్తున్నాడు. పాపం ముగ్గురికే వీళ్ళ అబ్బ సొమ్మ అంటాడు. అంటే రామారావు పెట్టిన పార్టీని ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన కుమారుల్ని అందరినీ వెనకేసుకొని ఆ రోజు వెన్నుపోటు పొడిచి బాలకృష్ణ కూడా మా హరికృష్ణ కూడా మళ్ళీ వెన్నుపోటు పొడిచాడు. పాపం ఆయన చనిపోతే కేసీఆరే చెప్పాడు ఇక్కడ కూడా రాజకీయం చేయడానికి వచ్చాడని, శవ రాజకీయం. అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని 2014 అధికారం ఇచ్చాడు. ఏదో పాము సీనియర్ నాయకుడు పనిచేస్తాడు అనే ఆలోచనతో ప్రజలు అధికారం ఇస్తే ఆయన చేసిందే ఉంది, ప్రజలకు ఏం చేయలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు సంపాదించుకోవడం తప్ప ఏ ఒక్కరు కూడా సంపాదించుకోలేదు. ఈరోజు ఉసుగు దొంగతనం చేశా అంటాడు చంద్రబాబు నాయుడు. నిజంగా దమ్ముంటే రమ్మనండి, ఒక కేసు అని ఉండాలి కదా నా మీద. సారాయి అమ్ముతా అన్నాడు, నా మీద ఒక కేసు అన్న ఉండాలి కదా, లేకపోతే నా కుటుంబ సభ్యుల మీద ఉండాలి కదా. నిజంగా ఆయన వయసు మీద పడిపోయింది. ఆయన మాట్లాడుతుంటే నిజంగా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడకూడదు. ఒక సీనియర్ నాయకుడు అంటాడు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటాడు. అలాగే నేను 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఏం చేశాడండి 14 ఏళ్ళ ముఖ్యమంత్రి? మోడీ గారు వచ్చారు మన ఏపీకి, ఆయన ఏమన్నా జగన్మోహన్ రెడ్డిని అన్నాడా? ఒకసారి గుర్తుపెట్టుకోండి. అంటే జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందని ఆయనకు కూడా తెలిసింది. ఏమంటే కూటమిలో ఉన్నాను కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడాడు, కానీ ఆయన వీళ్ళకి ఏమని చెప్పలే, ఓటు ఆయన పార్టీకి ఓటు వేసుకోమన్నాడు మోడీ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎంత అభిమానము, ఎంత నమ్మకం ఉంటే ఆ మాట నింటాడు. ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. రేపు ఒకవేళ పొరపాటున మోడీకి ఏదైనా సీట్లు తక్కువ వచ్చి ఈయనకి ఏదైనా సీట్లు పెరిగానుకో, కాంగ్రెస్కి ఎక్కువ వస్తే అక్కడ కూడా సపోర్ట్ పోతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి కాదు. మాట ఇచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే కుటుంబం జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డికి అధికారంలో రావడం ఖాయము. మళ్ళా మా ప్రజలకు, మా రైతులకు, మా అక్క చెల్లెళ్లకు, మా మైనార్టీ సోదరులకు అందరికీ మేము మళ్ళీ న్యాయం చేస్తాం. మైనార్టీ సోదరులు 4% తీసేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు వాలంటీర్లని? నేను ఏం పని అయ్యా, అది కూలీ పని అన్నాడు. ఈరోజు ఏం చెప్తున్నాడు? సిగ్గు తప్ప ఏం చెప్తున్నాడు? మళ్ళీ 10,000 ఇస్తాను అదే వాలంటీర్లు ఉండమని అంటాడు. ఏమన్నా సిగ్గుంది ఆయనకు? 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి. ఊరికి అది గొప్ప 14 ఏళ్ళ ముఖ్యమంత్రి, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అని ఏమి చేసే ప్రసక్తి లేదు. మళ్ళీ వచ్చేది మా జగన్మోహన్ రెడ్డే. మళ్ళీ మా రాఘవేంద్ర స్వామి, మా అందరి దేవుళ్ళ దయ వలన, మా ప్రజల దయ వలన
తప్పకుండా 4వసారి అసెంబ్లీలో కూర్చుంటాను. 4వసారి మళ్ళీ గెలవబోతున్నాము. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. చంద్రబాబు అన్ని చెప్పేవని అబద్ధాలు, ప్రజలకు ఏం చేసింది లేదు. ఉత్తుతనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాడు వై బాలనాగిరెడ్డి గారు. తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రఫీతో బసురాజ్, BIK న్యూస్, కర్నూలు జిల్లా మంత్రాలయం నుంచి.